జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రెసెంట్ స్టేట్ లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయలేదు? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, నిధులు వస్తాయి కదా, ప్రజలు అలా అనుకోవచ్చు కదా మరి. అచ్చా, 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు అని ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? 2500 ఇచ్చిండ్రు, అత్తకు పెన్షన్ వచ్చినా కోడలికి ఇస్తామని చెప్పిండ్రు, చేసిండ్రు అనేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? దేనికి వేస్తారు కాంగ్రెస్ పార్టీ ఓటు? షాదీ ముబారక్ల 1,60,000 రూపాయలు వచ్చినాయని కాంగ్రెస్ పార్టీ ఓటేయాలా? షాదీ ముబారక్ల తులం బంగారం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఓటేయాలా? ఏదొచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి? రైతు బంద్ వచ్చింది, రైతు బీమా వస్తుంది, దళిత బంద్ వచ్చింది, బీసీ బంద్ వచ్చింది అని కాంగ్రెస్ పార్టీ కోటేయాలా? సంక్షేమం లేకుండా హైడ్రా తీసుకొచ్చి ఇండ్లను కూలుస్తున్నదని కాంగ్రెస్ పార్టీ కోటేయాలా? దేనికి వేయాలి? అధికారం ఇచ్చింది కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలిస్తాడని. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. జూబ్లీ హిల్స్ ప్రజలు మరి హైదరాబాదు ప్రజలు చాలా విఘ్నులు. మేమందరం మోసపోయి గోసపడుతున్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలు మోసపోరు, గోసపడరు. జూబ్లీ హిల్స్లో అధికారంలో లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో 60 ఏళ్లల్లా కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని చేసి చూపించిండ్రు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ కాదు.